హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అది కూడా గుత్తి వంకాయ ఫ్రై అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. నా వీడియోలో చూసిన తర్వాత ట్రై చేయండి, ఓకేనా? చాలా బాగుంది, ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేయండి. మరి 1/2 kg వంకాయలు తీసుకున్నాను నేను, గుత్తి వంకాయలు. ఇంకా కారం చూడండి నేను ఎంత వేస్తున్నానో, అంటే 1/2 kgకి చేస్తున్నాను అనమాట. ఫుల్ స్పూను 1 స్పూన్ దాకా కారం వేసుకున్నాను. ధనియాల పొడి ఫుల్ స్పూన్ వేసుకున్నాను, 1 స్పూను. ఇది గరం మసాలా 1/2 స్పూన్ సరిపోతుంది. ఇంకా కొబ్బరి పొడి అనమాట. కొబ్బరి పొడి ఒక 1 స్పూన్ దాకా వేసుకుంటున్నాను, పెద్ద స్పూన్ తోటే. ఇంకా వేసేసుకొని సాల్ట్ తగినంత, అది కూడా ఒక 1 స్పూన్ దాకా వేసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోతుంది. సరిపోకపోతే చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోండి. ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకోండి, అప్పటికప్పుడు టేస్ట్ బాగుంటుంది. అది కూడా ఒక 1 స్పూన్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఉప్పు వేసిన నీళ్ళల్లో మన వంకాయలు ఉన్నాయి కదా, అవి వాటిని 1/2 kg వంకాయలు అని చెప్పాను కదా, నీట్గా కట్ చేసుకోవాలి. అందరికీ తెలుసు కదా, గుత్తి వంకాయలని 4 పీసెస్ లాగా ఇలా కట్ చేసుకుంటాము, 4 బద్దల్లాగా. ఇంకా అన్నీ అలానే కట్ చేసుకొని ఉప్పు వేసిన నీళ్ళలో వేసుకొని మనం చూపించిన పౌడర్స్, ఇంకా 1/2 స్పూన్ అంత పసుపు వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఆ మిశ్రమాన్ని మిక్స్ చేసిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో వేసుకోవాలి. ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏం వేయలేదు, ఇవి ఉంటే సరిపోతాయి మన ఇంట్లో. ఇంకా చక్కగా మిక్స్ చేసుకొని వాటిల్లో చక్కగా స్టఫ్ చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అదే స్టఫింగ్ మన వంకాయ లోపల దాకా వెళ్ళేంత వరకు స్టఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇంకా ఆయిల్ పెట్టేసుకొని, ఇంకా ఈ వంకాయల్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అప్పుడు ఈవెన్గా అన్ని వైపులా ఫ్రై అవుతుంది. ప్లస్ చూడండి, స్టఫ్ చేసిన తర్వాత వంకాయ ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఫ్రెండ్స్, కంపల్సరీ ట్రై చేయండి, ఈజీ రెసిపీ కాబట్టి. ఇంకా ఆయిల్ నేను 5 స్పూన్స్ దాకా వేసుకున్నాను, చిన్న స్పూన్తోనే, ఓకేనా? ఇంకా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. 1/2 kgనే కాబట్టి ఈజీగానే మగ్గిపోతాయి. ఫ్రెష్గా ఉన్నాయి చూడండి, బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి, మూత పెట్టి మగ్గించుకున్నాను 10 మినిట్స్కి. ఇలా ఉంది అంటే మనం 2 వైపులా టర్న్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి కాబట్టి నిదానంగా టర్న్ చేసుకోండి, దానిలో ఉన్న స్టఫ్ బయటికి రాకుండా, ఓకేనా? స్పూన్తో అయినా టర్న్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇంకా అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ చక్కగా మనకు వంకాయ మగ్గిపోయేంతసేపు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి. మనకి ఏ కర్రీ అయినా లో ఫ్లేమ్లో కుక్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, ఓకేనా? ఇదిగోండి, బాగా ఫ్రై అయిపోయాయి. ఈ టైంలో ఇంకా ఇంకో వైపు కూడా తిప్పుకుంటున్నాను. ఇంకా ఆస్త మగ్గాలి అనిపిస్తుంది. ఈ వైపు ఇదిగో కలర్ మారింది, కనిపిస్తుంది కదా, లాస్ట్ టెక్స్చర్ అలానే ఉంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టైము మూత తీసి చూసేద్దాము. ఇదిగోండి, రెడీ అయిపోయింది. ఇంకా కాస్త మిగిలిన పౌడర్ని కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని 2 మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నా దగ్గర ప్రస్తుతానికి కరివేపాకు, కొత్తిమీర లేదు. అవి 2 మీ దగ్గర ఉంటే వేసి సర్వ్ చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది, లొట్టలు వేసుకుంటూ తింటారు, ఓకేనా? ట్రై చేసి చెప్పండి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు చేస్తాను, మీ ఝాన్సీ రాణి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుత్తి వంకాయ నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు ఇద్దరూ ట్రై చేయండి. చేసిన తర్వాత కామెంట్స్లో పెట్టండి. చూడండి, లాస్ట్లో ఎంత బాగుందో, నోరూరుతుంది కదా, నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.